హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే జనసేనలో ఒక కీ రోల్ పోషించినటువంటి కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు ఓ మాట అయితే మాట్లాడారండి. ఏంటంటే ఆయన నోటంటే ఈ మాట అసలు ఇలా చాలా వీడియోలు చేశాడు కానీ ఆయన ఇప్పుడు చేసినటువంటి ఈ వీడియోకి కొంచెం విశిష్టత ఉంది అని నేనైతే చెప్తానండి. ఏంటనేది చెప్పే ముందు నాదో మాట ఉంది. ఎందుకంటే మనం చేసిన ప్రతి వీడియో చాలామందికి అవసరమండి. ఇది చాలామంది ప్రజలకు తెలియాలి. ఇది తెలియాలి కాబట్టి మన వంతు బాధ్యతగా, అంటే చూస్తున్న మీ వంతు బాధ్యతగా చూసిన వెంటనే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, తర్వాత కామెంట్ చేయండి, తర్వాత షేర్ చేయండి. 100% ఇది చాలామందికి అయితే తెలియాలి. ఎందుకు చెప్తున్నానంటే కనుక కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు మరి ఎందుకన్నారో నాకు అర్థం కావాలా. కాబట్టి జనసేన పార్టీ అధినాయకులు జాగ్రత్త పడాలని చెప్పారా, లేకపోతే టీడీపీ అధినాయకులు, టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు జాగ్రత్త పడాలని చెప్పారా, లేదా టీడీపీకి జనసేనకి ముందే హెచ్చరించాడా అనేది నాకు అర్థం కావాలి. ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆల్రెడీ చాలామంది ఆ తమిళ చూసే ఉంటారు మీరు. ఏంటంటే జగన్ గారి గ్రాఫ్ బాగా పెరిగింది అని అయితే ఆయన మాట్లాడడం జరిగింది. ఎస్, జగన్ గారి గ్రాఫ్ పెరిగింది. ఎందుకురా అంటే కనుక జగన్ గారి గ్రాఫ్ పెరగకపోతే ఏమవుతుందండి, ఆల్రెడీ ఎన్నికల సమరశంఖం పూరించేశాడు, తర్వాత అభ్యర్థులు అనౌన్స్ చేసేసాడు. ఆల్రెడీ వాళ్ళ అభ్యర్థులు ఎన్నికలు ఓట్లు క్యాంపెయినింగ్లో విస్తృతంగా పాల్పంచుకుంటున్నారు. అలాగే ప్రతి చోట వైసీపీ మీటింగ్లు అయితే జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నప్పుడు జగన్ గారి గ్రాఫ్ పెరగకపోతే తగ్గుతుందండి. ఎలక్షన్ ఇంకా మా అయితే నిండా పోజేస్తే ఒక 50 రోజులు లేదు. ఇలాంటి టైంలో తెలుగుదేశం జనసేన ఇంకా అభ్యర్థులు కూడా ప్రకటించలేదు. కాబట్టే ఆయన మాట చెప్పాడు ఆయన కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు, ఆలస్యం అమృతం విషం, దాంట్లో డౌటే లేదు. ఇంకా ఆలస్యం చేసే వాళ్ళు ఏమవుతుందంటే అభ్యర్థులు ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, వాళ్ళు ఎప్పుడు ప్రజల్లోకి బాగా వెళ్ళగలరు. కొంతమంది అభ్యర్థులు కొత్త అభ్యర్థులు ఉన్నారు, అసలు అతనైనా అభ్యర్థి అని ప్రజలు అవక్కయ్యే నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. అలాంటి అభ్యర్థులు ప్రజల్లోకి ఎప్పుడు వెళ్తారు ఇప్పటికి ఇంకా అనౌన్స్ చేయకపోతే. కాబట్టి జగన్ గారి గ్రాఫ్ ఇందువల్లనే పెరిగింది. జగన్ గారి గ్రాఫ్ పెరగడానికి కారణం ఇదే. కాబట్టి ఉండి కొద్ది గ్రాఫ్ ఇంకా పెరిగితే కనుక చాలా భారీ మూల్యం మూట కట్టుకుంటారు అని అయితే చెప్పడం జరిగిందండి. జగన్ గారి గ్రాఫ్ పెరిగిందని ఒక ప్రత్యర్థి చెప్పడం చాలా గొప్ప విషయం. అందుగురించి నేను ఈ వీడియో చేయడం. మామూలుగా వాళ్ళ అభిమాని ఎవరో చెప్తే కనుక పెద్ద వీడియో చేయాల్సిన నెసెసిటీ నాకు లేదు. కానీ జనసేన అని మొత్తం కాసి వడపోసినటువంటి ఒక అడ్వకేట్, సీనియర్ మోస్ట్ అడ్వకేట్ చెప్తున్నటువంటి కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు, ఇది మంచి నాలెడ్జ్ పర్సన్ అండి. ఇతను చెప్తున్న మాట ఏంటంటే కానీ జగన్ గారి గ్రాఫ్ పెరిగింది, నిజంగా పెరిగింది. మన సర్వేలు చూసినా సరే, చాలా సర్వేలు చూస్తున్నప్పటికీ, అలాగే జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ చూస్తే కనుక జగన్ గారి గ్రాఫ్ బాగా పెరుగుతుంది. కాబట్టి ఇక మీదటైనా మేల్కోండి, కళ్ళు తెరవండి అనేది ఓ హింట్ అనేది, ఒక హెచ్చరిక అనేది పాస్ చేసాడేమో జనసేన కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు. అంటే నేను ప్రస్తుతానికి జనసేనలో లేనప్పటికీ నేను జనసేన అనిపిస్తున్నాను. ఎలాగైనా జనసేన నాయకులు కానీ జనసేన కార్యకర్తలు అభిమానించే వ్యక్తి కళ్యాణ్ దిలీప్ శంకర్. కాబట్టి ఇలాంటి వ్యక్తే చెప్పాడు జగన్ గారి గ్రాఫ్ పెరిగిందని. కాబట్టి ఆ గ్రాఫ్ ఇంకా పెరుగుతూ పోతే కనుక 100% సీఎం సీట్లో మళ్ళీ ఆయనే కూర్చుంటాడు, దాంట్లో డౌటే లేదు. ఇదేనండి ఆయన చెప్పిన వీడియోకి అర్థం, తాత్పర్యం. కాబట్టి నేను చెప్పేది కూడా అదే, జగన్ గారి గ్రాఫ్ పెరుగుతుంది, దాంట్లో డౌటే లేదు. జగన్ గారి గ్రాఫ్ పెరుగుతుంది అని అన్నవాడు ఏంటి, జగన్ గారి అభిమాని కాదు, కార్యకర్త కాదు, నాయకుడు కాదు. జగన్ గారు అంటే నచ్చనటువంటి వ్యక్తే చెప్పింది మాట. కాబట్టి జగన్ గారి గ్రాఫ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. కాబట్టి ప్రతిపక్షం ఏదైతే ఉందో అది ఇంకా అలాగే ఉంటే కనుక ఈసారి కూడా చతికిలు పడిపోవడం ఖాయం, ఈసారి కూడా అది ఓడిపోవడం ఖాయం అనేది ఇండైరెక్ట్గా హెచ్చరించాడు ఆయన. ఎవరు, జనసేన కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు. కాబట్టి జనసేన ఇప్పుడు కాబట్టి వైసీపీ గ్రాఫ్ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు కూడా అభ్యర్థులు అనౌన్స్ చేసేస్తే, ఎవరి అభ్యర్థులు ఉన్నారని అభ్యర్థులు అనౌన్స్ చేసేస్తే వాళ్ళు ఇంకా ఎన్నికలు కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతారు కదా, వాళ్ళు జనాల్లోకి వెళ్ళిపోతారు కదా, పబ్లిక్లోకి వెళ్ళిపోతారు కదా. పబ్లిక్లోకి వెళ్తే కనుక వాళ్ళకు ఉండే ఏదైతే ఉందో అవన్నీ కూడా వాళ్ళు నెరవేర్చుకుంటారు కదా లోపలికి వెళ్ళి అనేది ఆయన మాట్లాడి జరిగింది. వాస్తవంగా మాట్లాడుకుంటే కనుక అది కరెక్టే నన్ను అడిగితే కనుక. ఇప్పటి వరకు అభ్యర్థులు ప్రకటించకపోవడం చాలా తప్పు నన్ను అడిగితే. ప్రకటిస్తే కనుక వాళ్ళది ఏంటనేది చూసుకుంటారు ప్రజల్లోకి వెళ్ళి. ఏదైనా ప్రజల్లో మమేకం అవడానికి లేదా ప్రజల్లో తమ గురించి తాము ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా. మరీ దగ్గరికి వచ్చేస్తే ఎవరికీ తెలుస్తుందండి. అదే నేను చెప్పేది, అంతమించి కాదు. చూస్తున్నా మీరు అందరూ కూడా ఆయన చెప్పిన మాటలు మీకు ఏమైనా కరెక్టే అని అనిపిస్తే కనుక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.